హాయ్ అండి. ఇదైతే సారీ క్లాత్. నేను ఒక 15 ఇయర్స్ పాపకి సారీ క్లాత్ తోటి ఫ్రాక్ కుట్టాను. ఇంకా సారీ క్లాత్ ఆమెకు మొత్తం గుట్టంగా ఒక 1 మీటర్ ఉంచాను. ఇక 1 మీటర్లోనే 2 ముక్కలు చేసి ఒక పిల్లకి ఒక చిన్న పాపకి, అంటే పేదవాళ్ళు ఆమె మా ఊర్లో ఒక కొంచెం లేనోళ్ళు వాళ్ళు అయితే ఆ పాపకి క్లాత్ తోటి ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నానండి. ఉన్న వాళ్ళకి ఇస్తే ఏముంటుందండి, లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నా సంతోషిస్తారు కదా అని నేను అట్లా కుట్టిస్తాను. ఏమైనా క్లాత్లు మిగిలితే అట్లా కుట్టిస్తాను. అయితే ఈ క్లాత్ తోటి ఆ పాపకు కుట్టిద్దాం అనుకుంటున్నా. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కుట్టిస్తే. నేను ఈ క్లాత్ తోటి ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎట్లా వచ్చిందో చెప్తా. అంటే ఇదే కాకుండా పింక్ కలర్ది వేరే క్లాత్ ఉంది కొంచెం. ఆ శారీలో మిగిలిందే కొంచెం క్లాత్ ఉంది, అది కొంగుది ఉంది కొంచెం క్లాత్. దాన్ని బాడీకి వేసి ఇదేమో కింద వేసి కుడదాం అనుకుంటున్నా ఫ్రాకు. బేబీ ఫ్రాకు కుట్టిన తర్వాత ఎలాగొచ్చిందో చూపిస్తా. ఫ్రాక్ కుట్టడం అయితే పూర్తయిపోయింది. ఇదే ఫ్రాకు. బాడీ ఇట్లా పింక్ కలర్ వేసి కింద గ్రీన్ వేసి కుట్టాను. అండ్ పఫ్ లైన్స్ ఇచ్చిన, ఇక్కడ బోబా లైన్స్, ఇక్కడ పఫ్ లేపి ఇక్కడ పట్టిలాగా పెట్టేసిన. ఇది కూడా పఫ్ లైన్స్ ఇచ్చిన. అదే ఇప్పుడు బోబా లైన్స్ అంటారు కదా, ఆ బోబా లైన్స్ ఇచ్చేసాను. మొత్తానికి ఫ్రాక్ అయితే ఇలాగ వచ్చింది. ఆ పాపకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ పాపకు వాళ్ళకు కూడా తెలియదు నేను కుట్టిన విషయం. వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనేసి అనుకుంటున్నాను.